నమస్కారం మిత్రులారా, నేను మీ సంతోష్ని. నేను వచ్చేసి మన శ్రీ బౌరయ్య ఆర్ట్స్ దగ్గరికి అయితే రావడం జరిగింది. అన్న పేరు వచ్చేసి ఉమేష్ అన్న. ఇది లొకేషన్ అనేది మీకు డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. అలానే అన్న కాంటాక్ట్ నెంబర్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. స్పెషల్గా ఏంటంటే అన్న వచ్చేసి మన ముంబై మోడల్ గణేశులు చేస్తాడు. ఎన్ని ఫీట్ల విగ్రహాల నుంచి ఎన్ని ఫీట్ల విగ్రహాల వరకు చేస్తాడు ఏంటి అని మాత్రం టోటల్గా మాత్రం మీకు అప్డేట్ అయితే ఇస్తాను. ఇక్కడ నా బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా, అది వచ్చేసి షెడ్ నెంబర్ 1. అండ్ అలానే ఇట్ సైడ్ బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే మీకు షెడ్ నెంబర్ 2. టోటల్గా మాత్రం వర్క్ అప్డేట్ అయితే ఇచ్చేస్తాను, ఓకేనా? నమస్కారం మిత్రులారా, నేను మీ సంతోష్ని. నేను వచ్చేసి మన శ్రీ బౌరయ్య ఆర్ట్స్ దగ్గరికి అయితే రావడం జరిగింది. ఇది లొకేషన్ వచ్చేసి మీకు డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. అండ్ అలానే ఇక్కడ మనకు వచ్చేసి ఎపిసోడ్ నెంబర్ 1లో ఫస్ట్ గణేష్ ఫ్రెండ్స్. షెడ్ నెంబర్ 1లో మాత్రం అప్డేట్ మాత్రం ఏమున్నది ఏందని మాత్రం మీకు టోటల్గా విగ్రహాలు చూపిస్తాను. షెడ్ లోపటికైతే వెళ్దాం, చూసుకోవచ్చు ఇక్కడ. అండ్ అలానే ఇక్కడ ఏంటంటే షెడ్ నెంబర్ 1లో మొత్తం ఇక జాయింటింగ్ వర్క్, వెల్డింగ్ వర్క్స్, స్టాండ్స్ వెల్డింగ్ ఇట్లా కావడం జరుగుతుంది. చూసుకున్నట్టయితే మీకు ఇంకా ఇక్కడ గణేష్ ఏంటంటే మొత్తం జాయింటింగ్ వర్క్ అనేది మొత్తం ఇంకా కంప్లీట్ కాలేదు. ఇక్కడ చూసుకోవచ్చు గణేశుని చెయ్యి, చేతులు, అండ్ అలానే చాలా వర్క్ అయితే ఉన్నది ఇంకా ఇక్కడ. ఇక నేనైతే వీళ్ళని ఎక్కువ డిస్టర్బ్ చేయదలుచుకోలేదు, ఎందుకంటే ఫస్ట్ పని ఇంపార్టెంట్. వాళ్ళు ఎంత ఫాస్ట్గా పని చేస్తారో మనం అయితే అంత ఫాస్ట్గా అయితే అప్డేట్ అయితే ఇవ్వగలుగుతాం. చూసింది కదా, ఇక్కడ చూసుకోవచ్చు కొంచెం స్టాండింగ్ పొజిషన్లో కూడా గణేశులు అయితే ఉండడం జరిగింది చూడండి. అండ్ అలానే షెడ్ నెంబర్ 2లో కూడా వెళ్ళి మీకు టోటల్గా మాత్రం వర్క్ అప్డేట్ అయితే ఇస్తాను. ఫస్ట్గా ఒక్కొక్క విగ్రహానికి అయితే చూస్తున్నాం. గణేశుడు చూసుకున్నట్టయితే స్టాండింగ్ పొజిషన్లో ఉండడం జరిగింది. ఇంకా జాయింటింగ్ వర్క్ ఇంకా మొత్తం కంప్లీట్ అయితే కాలేదు. చూసింది కదా, మొత్తం ఇంకా జాయింటింగ్ వర్క్ అనేది మొత్తం ఇంకా వర్క్ అనేది నడుస్తుంది. ఇంకా ఇక్కడ చూసుకోవచ్చు మీకు ఇక హైట్ పరంగా వచ్చేసి కూడా చెప్తాను. చూసుకోవచ్చు ఇక్కడ మీకు సిట్టింగ్ పొజిషన్లో కూర్చొని ఉండడం జరిగింది. 3 స్టెప్స్ ఇక్కడ చూడండి, 1 and 2, 3 స్టెప్స్ పైన లెఫ్ట్ లెగ్ ముందు పెట్టి గణేశుడు అయితే కూర్చొని ఉండడం జరిగింది. అండ్ చూడండి ఆశీర్వాదం చెయ్యి. అండ్ గణేశుని హైట్ వచ్చేసి మేబీ ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ వర్క్ లేదు కదా, బ్యాక్గ్రౌండ్ వర్క్ వస్తే ఇంకా ఎంత ఉంటుంది ఏందని, ఇంకా ఎంత హైట్ ఉంటుంది ఏందని మాత్రం చెప్పగలుగుతాము. ప్రజెంట్గా అయితే మీరు మోడల్స్ అయితే చూసుకోవచ్చు. ఇక్కడ ఇంకో గణేశుని చూసుకున్నట్టయితే, ఇంకో విగ్రహాన్ని చూసుకున్నట్టయితే జాయింటింగ్ వర్క్ అనేది ఇంకా మొత్తం వర్క్ అనేది కంప్లీట్ కాలేదు. చూసుకుందాం ఫస్ట్ ఇక్కడ ఏమేమి మోడల్స్ ఉన్నాయి ఏంటి అని మాత్రం టోటల్గా చూసుకుందాం. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇంకో మోడల్ గణేశుని చూసుకున్నట్టయితే సిట్టింగ్ పొజిషన్, రైట్ లెగ్ చూడండి కొంచెం పైన, లెఫ్ట్ లెగ్ చూసుకున్నట్టయితే కింద పెట్టి, ఇట్లా రైట్ లెగ్ చూసుకున్నట్టయితే ఇక్కడ పైన పెట్టి కూర్చొని ఉండడం జరిగింది. అండ్ అలానే ఫేస్ లో కూడా మంచి గ్లోయింగ్ చూసాం కదా. అండ్ అలానే ఇక్కడ ఇంకో మోడల్ గణేశుని దగ్గర కూడా తీసుకెళ్ళి చూపిస్తాను, ఎందుకంటే అన్న వాళ్ళు మొత్తం వర్క్ అనేది చేస్తున్నారు కాబట్టి మనం అన్న వాళ్ళు కూడా డిస్టర్బెన్స్ చేయొద్దు. ఇంకా జాయింటింగ్ వర్క్ ఇంకా మొత్తం ఏం కాలేదు. ఇక్కడ చూసుకున్నట్టయితే మొత్తం ఇంకా జాయింటింగ్ వర్క్ అనేది నడుస్తుంది కాబట్టి నేను అన్న వాళ్ళు కూడా ఎక్కువ డిస్టర్బ్ చేయొద్దు అనుకున్నాను. ఇక్కడ మోడల్స్ అయితే చూపిస్తున్నాను మీకు. ప్రజెంట్గా చూసుకోండి, ఇక్కడ సిట్టింగ్ పొజిషన్లో కూర్చొని ఉండడం జరిగింది గణేశుడు. చూసింది కదా, చాలా భారీ గణేశులు అయితే ఉన్నాయి ఇక్కడ మన బౌరయ్య ఆర్ట్స్లో. చూసుకోవచ్చు స్టాండింగ్ పొజిషన్లో గణేశుని చూసింది కదా. ఇక్కడ ఇంకో మోడల్ గణేశుని చూసుకున్నట్టయితే స్టాండింగ్ పొజిషన్లోనే ఉండడం జరిగింది, కాకపోతే లెఫ్ట్ లెగ్ కింద పెట్టి ఉండడం జరిగింది, రైట్ లెగ్ ఇట్లా మొత్తం. ఎందుకంటే మొత్తం బ్యాక్గ్రౌండ్ వర్క్ ఇట్లా మొత్తం వచ్చినాక అసలు ఏ మోడల్ ఉన్నాయి ఏందని మొత్తం మనకు తెలుస్తుంది. చూడండి ఒక దానికైతే మొత్తం మనం బ్యాక్గ్రౌండ్ వర్క్ సైడ్ డిజైనింగ్స్ మాత్రం కొంచెం జాయింటింగ్ అయితే చేసి పెట్టిన. ఆల్మోస్ట్ ఒక 30% 40% వరకు అయితే మాత్రం జాయింటింగ్ వర్క్ అయితే కంప్లీట్ కావడం జరిగింది. చూసింది కదా బ్యాక్గ్రౌండ్ అంత కొంచెం. కొన్ని విగ్రహాలకి ఏంటంటే ఆ హైట్లో వస్తాయి, కొన్ని విగ్రహాలకి ఏంటంటే చాలా భారీగా వస్తాయి.
దానికోసమే ఇక చూసుకోవచ్చు. ఇంకో మోడల్ గణేష్ చూసుకున్నట్టయితే చూడండి, గణేశుడు చూసుకున్నట్టయితే చూడండి, బాలా గణేష్. ఇంకో మోడల్ గణేష్ని చూపిస్తాను మీకు. అలానే ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ గణేష్ని చూసుకున్నట్టయితే మనం 6 హ్యాండ్స్తోనైతే 8 హ్యాండ్స్తోనైతే ఉండడం జరిగింది ఈ గణేశుడు. చూడండి, ప్రతి ఒక్క కాడ గణేష్ని చూసుకున్నట్టే 4 హ్యాండ్స్ లేకుంటే 6 హ్యాండ్స్ ఉంటాయి. కాకపోతే ఈ గణేష్ని చూసినట్టయితే 8 హ్యాండ్స్ అంటే 8 చేతులు అయితే ఉండడం జరిగింది. చూడండి, చూసింది కదా, బొజ్జ కూడా మంచి డిజైనింగ్ రావడానికి నిండుగా బొజ్జ ఉండడం జరిగింది. చూడండి, అండ్ అలానే ఇంకో మోడల్ గణేష్ని చూపిస్తాను. ఇక్కడ ఈ గణేష్ని చూసుకున్నట్టయితే రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ మన సిద్ధి బుద్ధి అమ్మవారని అయితే నేను అనుకుంటున్నాను. ఇక్కడ చూసుకోవచ్చు. అండ్ బ్యాక్గ్రౌండ్ వర్క్లో మంచి డిజైనింగ్ కూడా బాగా వచ్చింది. ఇక మన ఉమేష్ అన్నది అయితే మీకు ఆల్మోస్ట్ ఆల్ తెలుసు. కలరింగ్ వర్క్ కానివ్వండి, ఇక పంచ కానివ్వండి, కమ్మర్ పట్ట కానివ్వండి, కండువా కానివ్వండి, ఏ విధంగా ఉంటుందని మాత్రం చూసుకోవచ్చు. అండ్ అలానే ఇంకో మోడల్ గణేష్ దగ్గర కూడా తీసుకెళ్ళి చూపిస్తాను మీకు. ఇంకో మోడల్ గణేష్ చూసుకున్నట్టయితే మనకి ఎందుకంటే అసలు ప్లేస్ అనేది లేదు, మొత్తం జాయింట్ సీట్లా ఉన్నాయి కదా, ఇక్కడ జాయింటింగ్స్ అవుతున్నాయి కాబట్టి అసలు ప్లేస్ అనేది అస్సలకే లేదు. చాలా చాలా ఫుల్ అయిపోయిన షెడ్ అంతా. ఇదంతా జాయింటింగ్ మొత్తం అయిపోయినాక ఏంటంటే మాకు సెకండ్ ఎపిసోడ్లో మాత్రం మంచిగా కొంచెం అప్పటి వరకు జాయింటింగ్ వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోతుంది. అయిపోయినాక మాత్రం ఇక చూడండి, ఇప్పుడు ఆభరణాలు కూడా జాయిన్ చేయడం జరుగుతుంది. చూసింది కదా, ఆభరణాలు జాయింటింగ్ చేసినాక ఈ విధంగా అయితే మాత్రం గణేశుడు అయితే ఉండడం జరుగుతుంది. ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో చూసుకున్నట్టయితే మన తుల్జా భవాని అమ్మవారు ఉండడం జరిగింది. తుల్జాపూర్ అమ్మవారు అయితే ఉండడం జరిగింది. చూసింది కదా, సోలాపూర్ నుంచి మొదలు ఒక 50 కిలోమీటర్స్ ఉంటుంది. చాలా ఫేమస్ టెంపుల్ అది తుల్జాపూర్. చూసింది కదా, నేనైతే ఆల్మోస్ట్ ఆల్ ఒక 6 to 7 టైమ్స్ అయితే వెళ్ళొచ్చాను. అండ్ అలానే ఇక్కడ ఇంకో మోడల్ గణేశుని చూసుకున్నట్టయితే మన బ్యాక్గ్రౌండ్లో మన సూర్యచక్ర అయితే ఉండడం జరిగింది. చూడండి, బ్యాక్గ్రౌండ్లో మాత్రం సూర్యచక్ర. చూసింది కదా, ఒక చేతిలో చూసుకున్నట్టయితే త్రిశూలం అండ్ ఒక చేతిలో చూసుకున్నట్టయితే గుడ్డలు అయితే ఉండడం జరిగింది. ఇంకో మోడల్ గణేశుని చూసుకున్నట్టయితే చూసింది కదా, ఓన్లీ సింహాసనం పైన కూర్చోవడం జరిగింది. మేబీ ఎందుకంటే ఈ ముంబై మోడల్ గణేశుడు కాబట్టి మనం చెప్పలేము ఏ ప్లేస్లో జాయింటింగ్ వర్క్ అంటే ఎక్స్ట్రా ఫిట్టింగ్ వస్తుందో చెప్పలేము. కాబట్టి ఇంకా అయితే ప్రజెంట్ అయితే ఇక్కడ మాత్రం ఇంకా ఏం డిజైనింగ్స్ అయితే ఇంకా ఏం పెట్టలేదు. చూసుకున్నట్టయితే మొత్తం ఇక్కడ ఇంకా జాయింట్ ఇంకా వర్క్ చాలా చాలా పెండింగ్ ఉంది. ఇంకా ఫినిషింగ్ వర్క్ ఇట్లా కావాలి కదా. ఇక్కడ స్టాండింగ్ పొజిషన్లో అయితే మాత్రం గణేశుడు అయితే స్టాండింగ్ పొజిషన్లో అయితే నిల్చొని ఉండడం జరిగింది అండి. చూసింది కదా, ఇంకా ఆభరణాలు అనేది మొత్తం పెట్టలేదు, ఇంకా వర్క్ నడుస్తుంది. ఇంకో మోడల్ గణేశుని చూసుకుందాం. ఇంకో మోడల్ గణేశుని చూసుకున్నట్టయితే సెట్టింగ్ పొజిషన్ రైట్ లెగ్ చూడండి, రైట్ లెగ్ వచ్చేసి కొంచెం పైన పెట్టి ఉండడం జరిగింది. చూడండి, ఆశీర్వాదం చేసి చూసింది కదా ఎంత బాగుందో. అండ్ వెనుక వచ్చేసి శ్వేష్నాగ్ అయితే ఉండడం జరిగింది. చూడండి, అండ్ అలానే తొండం చూసుకున్నట్టయితే మంచి డిజైనింగ్ అయితే తొండంలో అయితే రావడం జరిగింది. ప్రతి ఒక్క గణేశునికి అయితే మాత్రం తొండంలో అయితే మాత్రం మంచిగా రావడం జరిగింది. అండ్ బొజ్జ కూడా మంచి నిండుగా ఉండడం జరిగింది ఇక్కడ చూడండి. అండ్ అలానే ఇంకో మోడల్ గణేశుని చూసుకున్నట్టయితే సిట్టింగ్ పొజిషన్లో కూర్చొని ఉండడం జరిగింది. అండ్ లెఫ్ట్ సైడ్ గణేశునికి లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్టయితే నిమలి ఉండడం జరిగింది. ఈ కాన్సెప్ట్ చూసుకున్నట్టయితే మనకు కృష్ణుని కాన్సెప్ట్లో ఉండడం జరిగింది. చూడండి, గణేశుడు అంటే కృష్ణుని హెయిర్ స్టైల్ కూడా అట్లనే ఉన్నది. అవునో కాదో మాత్రం మీరు తప్పకుండా కామెంట్ రూపంలో అయితే చెప్పండి. చూసింది కదా, ఇంకో మోడల్ గణేశుని ఫినిషింగ్ వర్క్ అయితేనే ఉన్నది. ఫినిషింగ్ వర్క్ అయినాక మాత్రం చూడండి ఈ విధంగా అవుతుంది గణేశుని. ఇంకా ప్రజెంట్గా మీకు ఏంటంటే నేను ఓన్లీ మోడల్స్ ఒకటే చూపిస్తున్నాను. హైట్ పరంగా అంటే మొత్తం జాయింటింగ్ వర్క్ అండ్ అలానే మాకు ఇక్కడ చూసుకోండి చాలా భారీ గణేశుడు అయితే మన ఉండడం జరిగింది. ఇక్కడ నాకు తెలిసి అయితే మాత్రం రిద్ధి సిద్ధి అనుకుంటున్నాను అయితే చూసుకోవచ్చు.
గణేశుడు చూసుకున్నట్టయితే సిట్టింగ్ పొజిషన్లో ఉండడం జరిగింది. అండ్ కింద చూసుకున్నట్టయితే శ్లేషనాగులు అయితే ఉండడం జరిగింది. చూడండి, చూద్దాం ఫ్రెండ్స్ ఇంకా ఏమేమి మోడల్ గణేశులు ఉన్నాయి ఏంటి అని మాత్రం టోటల్గా మాత్రం అప్డేట్ అయితే చూపిస్తాను మీకు. అండ్ నా వీడియో కొంచెం లెంతీ అవుతుంది, ఎందుకంటే చాలా మోడల్స్ ఉంటాయి ముంబై మోడల్స్లలో, కాబట్టి కొంచెం వీడియో అనేది కొంచెం లెంతీ అవుతుంది. జర స్కిప్ చేయకుండా ఫాస్ట్ ఫార్వర్డ్ చేయకుండా మీరు మొత్తం వీడియో అనేది వాచ్ చేయండి. ఇంకో మోడల్ గణేష్ చూసుకున్నట్టయితే సిట్టింగ్ పొజిషన్లో కూర్చొని ఉండడం జరిగింది, సింహాసనం పైన కూర్చొని ఉండడం జరిగింది. గణపయ్య చూసింది కదా, మీకు ఆశీర్వాదం చేయి కూడా చూడండి, ఇక్కడ ఆశీర్వాదం చేయి ఉండడం జరిగింది. అండ్ అలానే చూసింది కదా, చేతిలో 4 హ్యాండ్స్ అయితే ఉండడం జరిగింది గణేశునికి. అండ్ అలానే సింహాసనం పైన డిజైనింగ్ కూడా ఎంత బాగా వచ్చేసింది చూడండి, కొంచెం దగ్గర నుంచి చూపిస్తాను. ఇక్కడ ఇంకో మోడల్ గణేశుని చూసుకున్నట్టయితే ఈ గణేశుడు కూడా సిట్టింగ్ పొజిషన్ జస్ట్ మనం ఇంతకుముందు చూసాము. కాకపోతే ఏంటంటే ఆ గణేశుని చూసుకున్నట్టయితే లెఫ్ట్ లెగ్ వచ్చేసి ఇట్లా ఫోల్డ్ చేసి పెట్టడం జరిగింది. ఇట్లా ఈ లెగ్ ఏమో లెఫ్ట్ లెగ్ ఇలా ఈ విధంగా అయితే పెట్టి ఉండడం జరిగింది చూడండి. చూసింది కదా ఫ్రెండ్స్, మొత్తానికి అయితే మన శ్రీ భవానీ ఆర్ట్స్ లో మాత్రం టోటల్ గా మాత్రం అప్డేట్ అయితే ఇచ్చాను. అండ్ లొకేషన్ కూడా డిస్క్రిప్షన్ ఇవ్వడం జరిగింది. తప్పకుండా నా ఛానల్ కొత్త చూసిన వాళ్ళైతే మాత్రం చిన్న లైక్ చేయండి. అండ్ నా